2025 ఒక ఆశ్చర్యకరమైన సంవత్సరం. కొంతమంది దీని రాకకు ఆనందంగా జరుపుకున్నారు, కానీ మరికొందరు భయపడుతున్నారు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న వారికి మాత్రమే సురక్షితం. భవిష్యవాణిలు నిజమవుతున్నాయి. ఈ ఏడాది మొదటి 2 వారాల్లోనే చాలా పెద్ద సంఘటనలు జరిగాయి. అమెరికాలో భారీ అగ్ని ప్రమాదాలు చెలరేగాయి. కొన్ని చోట్ల భయంకరమైన భూకంపాలు వచ్చాయి. రాజస్థాన్ లాంటి ఎండిపోయిన ప్రాంతాల్లో కూడా వరదలు సంభవించాయి. నేపాల్తో సహా 5 దేశాల్లో భూకంపాలొచ్చాయి. ఇది కేవలం 2025 ప్రారంభం మాత్రమే, కానీ భవిష్యత్తు ఇంకా భయంకరంగా ఉండొచ్చు. మానవ జాతికి ఇది ఒక హెచ్చరిక. 500 సంవత్సరాల క్రితం అచ్యుతానంద్ దాస్ అనే మహాత్ముడు భవిష్యవాణి రాశారు. ఆయన భవిష్యమాలిక అనే గ్రంథాన్ని రచించారు. ఇది ఇప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉంది. ఈ గ్రంథాన్ని ఒడిశాలోని జగన్నాథ ఆలయాలు మహాంత్లు జాగ్రత్తగా దాచిపెట్టారు. ఈ భవిష్యవాణి ప్రకారం భూమి 3 దశల్లో ప్రయాణిస్తోంది. మొదటిది కలియుగం, ఇది ముగుస్తోంది. రెండోది మహావినాశం, అంటే పెద్ద మార్పులు, విధ్వంసం. మూడోది సత్యయుగం, అంటే మంచి రోజులు తిరిగి రావడం. కలియుగం ముగియబోతోంది, కొత్త యుగం రాబోతోంది. భవిష్యమాలిక ప్రకారం ఇది జరిగే ముందు ప్రపంచంలో పెద్ద మార్పులు కనబడుతూ ఉంటాయి. భారీ వరదలు, ప్రకృతి విపత్తుల కారణంగా పాత గ్రామాలు, నగరాలు నశించి కొత్తవి పుట్టుకొస్తాయి. కేదార్నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి పవిత్ర ప్రాంతాలు కనుమరుగవుతాయని చెబుతున్నారు. ఇవి మాయమవడం కలియుగం ముగిసిపోతున్న సూచనగా చెప్పబడుతుంది. ఇది మహావినాశనానికి సంకేతంగా భావిస్తున్నారు. అధర్మం పెరిగితే ప్రకృతిలో పెద్ద మార్పులు వస్తాయని భవిష్యమాలిక చెబుతోంది. భవిష్యమాలిక ప్రకారం భూమిపై కొన్ని పవిత్ర స్థలాలు కనుమరుగవుతాయి. దేవాలయాలు, తీర్థక్షేత్రాలు నశించిపోతాయని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం భూమి ఉష్ణోగ్రత పెరగడం, ప్రకృతి మార్పులు, అధర్మం పెచ్చరిల్లడం. ఈ మార్పుల తర్వాత మహావినాశనం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. భవిష్యమాలిక ప్రకారం ఇది 4వ మహాయుద్ధంగా చెప్పబడింది. ధర్మానికి, అధర్మానికి మధ్య గొప్ప పోరు జరుగుతుందని చెబుతున్నారు. ఈ యుద్ధంలో మహాభారత కాలంలో ఉన్న ఆత్మలు తిరిగి జన్మించి పాల్గొంటాయని, కల్కి భగవాన్కి సహాయపడతాయని భవిష్యవాణి చెబుతోంది. మహానివాసం ముందు శివుని దయ వల్ల కొన్ని మార్పులు జరుగుతాయని, అనంతమధన పుణ్యస్థలాలను స్థాపిస్తారని చెబుతున్నారు. ఇది కలియుగం చివరి దశ అని, చివరికి మహావిష్ణువు కల్కి అవతారంలో జన్మిస్తారని చెబుతున్నారు. మనందరికీ ఒక సందేహం ఉండొచ్చు, ఈ ప్రపంచంలో ఇంత బాధలు, సమస్యలు ఎందుకు? దీనికి కారణం కలియుగమా? ఎప్పుడూ సమస్యలు, కష్టాలు, అవిశ్వాసం పెరుగుతూనే ఉన్నాయి. మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. ప్రతిరోజు మనం మనుషుల లోపల క్రూరత్వాన్ని చూస్తున్నాం. కొందరు బాధపడుతుంటే మరికొందరు వారి కష్టాలను చూసి ఆనందపడుతున్నారు. ఇదంతా కలియుగానికి కారణమా? మనుషులు ఎప్పుడూ భగవంతుడు తిరిగొచ్చి ప్రపంచంలోని సమస్యలు తొలగిస్తాడని ఆశిస్తారు. భవిష్యవాణి ప్రకారం కలియుగం ముగింపు సమయంలో భగవంతుడు కల్కి అవతారం ఎత్తుతాడని చెబుతారు. విష్ణు పురాణం, భాగవత పురాణం వంటి గ్రంథాల్లో కలియుగం ప్రారంభం గురించి పురాణాల్లో చెప్పబడింది. మహాభారతం తర్వాత పాండవులు వైకుంఠానికి వెళ్లిన తర్వాత, యదువంశం నశించిన తర్వాత కలియుగం మొదలైంది. 3102 BCలో కలియుగం ప్రారంభమైందని చెబుతారు. పురాణాల ప్రకారం కలియుగం తన పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు భూమిపై జీవం చాలా కష్టపడుతుంది. ఆదికాలంలో మనుషుల ఆయుష్ చాలా ఎక్కువగా ఉండేది. కానీ భవిష్యవాణి ప్రకారం భవిష్యత్తులో మనుషుల సగటు జీవితకాలం కేవలం 20 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. చిన్న వయసులోనే వాళ్ళు వృద్ధులుగా మారిపోతారట. అనారోగ్యాలు పెరుగుతాయి, వైరస్లు కూడా పుట్టుకొస్తాయి. భవిష్యవాణి ప్రకారం భయంకరమైన వర్షాలు, తుఫాన్లు ప్రపంచాన్ని నాశనం చెయ్యొచ్చు. పశువులు పాలివ్వడం ఆపేస్తాయి. ప్రజలు మాంసంపైనే ఆధారపడతారు. మనుషుల ఎత్తు తగ్గిపోతుంది. పురాణాల ప్రకారం పాపం తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు కల్కి వస్తాడు. ఆ తర్వాత సత్యయుగం ప్రారంభం అవుతుంది. భవిష్యవాణి ప్రకారం ప్రపంచంలోని అనేక దేశాలు, నగరాలు నాశనమైపోతాయి. భవిష్యమాలికలో 2023లో జరిగిన కొన్ని సంఘటనలు నిజమయ్యాయి. 2025 ప్రారంభంలో కొత్త వ్యాధులు విస్తరిస్తాయని, ప్రజలు మరింత భయపడతారని చెప్పుకుంటూ వచ్చారు. దీని ప్రకారం 2025లో కొత్త మహమ్మారులు పుట్టొచ్చు. మొదట ఇవి చిన్నగా ప్రారంభం అవుతాయి, కానీ మెల్లమెల్లగా ప్రమాదకర స్థాయికి చేరుతాయి. ఇటీవల చైనాలో గుర్తించిన ఒక వైరస్ కరోనా కంటే 20 రెట్లు ప్రమాదకరమని చెబుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి అయితే 10 కోట్ల మంది చనిపోతారు. శాస్త్రవేత్తలు దీనికి HPVM అనే పేరు పెట్టారు. ఇది కరోనా కంటే 25 రెట్లు డేంజర్. దీనికి వ్యాక్సిన్ తయారు చేయడం చాలా కష్టం అవుతుందని చెబుతున్నారు. ఇక మరో 64 రకాల మహమ్మారులు 2025లో ప్రపంచం మీద దాడి చేయబోతున్నాయట. ఇది కలియుగ ప్రభావమా? భవిష్యవాణి ప్రకారం ప్రజల మనస్సు, బుద్ధి భయంకరమైన శక్తుల వల్ల ప్రభావితం అవుతాయి. భవిష్యత్తులో ఒక మహమ్మారి రావచ్చు. ఇది మనుషుల శరీరాన్ని పూర్తిగా కొల్లబెడుతుంది. ఇక ఇలా శని కుంభరాశిలో ప్రవేశించినప్పుడు 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. అందుకే 2023 నుంచే ప్రపంచంలో యుద్ధాలు మొదలయ్యాయా అనిపిస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్లో జరిగిన సంఘటనలు ప్రపంచం ఇప్పటికే పెద్ద యుద్ధానికి దారితీస్తుందేమో అనిపిస్తోంది.
భవిష్య మాలిక ప్రకారం 13 దేశాలు కలిసి చైనా పక్కన నిలిచి భారత్పై దాడి చేయొచ్చని చెబుతున్నారు. యుద్ధ ప్రారంభంలో భారత్ కొంచెం కష్టపడొచ్చు, కానీ చివరికి విజయం భారతదేశానిదే అని పేర్కొనబడింది. పాకిస్తాన్, చైనా, ఇతర దేశాలు కలిసి భారత్పై దండెత్తే అవకాశాలు రావచ్చట. ద్వారకా, రామేశ్వరం వంటి తీర్థక్షేత్రాలు నీటి కారణంగా మాయమవుతాయని, బద్రీనాథ్తో సహా కొన్ని ప్రదేశాలు భయంకర భూకంపంతో నేలకూలుతాయని భవిష్యవాణిలో రాసుందట. స్కంద పురాణంలో కూడా బద్రీనాథ్ ఒకరోజు పూర్తిగా నశించిపోతుందని పేర్కొన్నారు. అయితే అదే సమయంలో కొత్త క్షేత్రం ఒకటి వెలుగులోకి వస్తుందని, దీన్ని భవిష్యత్తులో బద్రీ అనే పేరుతో పిలుస్తారని కూడా చెబుతున్నారు. ఇటీవల బద్రీనాథ్ ఆలయ గోడలో పెద్ద చీలిక ఏర్పడినట్లు కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో నరసింహస్వామి ఒక చేయి తెగిపడిన రోజున కలియుగానికి ముగింపు ప్రారంభమవుతుందని అంటున్నారు. పెద్ద భూకంపం లేదా ప్రకృతి విపత్తు సంభవించి నరనారాయణ పర్వతాలు కలిసిపోతాయని, అప్పుడు బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్లే మార్గం శాశ్వతంగా మూతపడుతుంది అని చెప్తున్నారు. ఈ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కనిపిస్తుంది. భవిష్యవాణి ప్రకారం యూరోప్లో చాలా ప్రాంతాలు జనాభా లేనివిగా మారిపోతున్నాయి. అమెరికా కూడా భారీ వరదల వల్ల నీటిలో మునుగుతుందని చెబుతున్నారు. ప్రపంచ జనాభా క్షీణించి కేవలం 64 కోట్ల మందే మిగులుతారని, చైనా పూర్తిగా నాశనం అవుతుందని భవిష్యమాలిక చెబుతోంది. భవిష్యత్తులో రష్యా హిందూ దేశంగా మారుతుంది, భారత్ మరింత శక్తివంతంగా మారుతుందని కూడా ఉంది. జగన్నాథ్ పూరి ఆలయంలో పెద్ద మార్పులొస్తాయట. ఆలయం పైభాగం నుంచి రాళ్లు పడతాయని, ధ్వజస్తంభం పదే పదే పడిపోతుందని చెబుతున్నారు. సముద్రం నీటి స్థాయి పెరిగి ఆలయం మునిగిపోవచ్చని కూడా భవిష్యవాణిలో చెప్పబడుతోంది. ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం కంగారు రావచ్చు, కానీ ఇవి జరగడానికి కొద్దిగా సమయం పట్టొచ్చు. ప్రకృతి వైపరీత్యాలు భయంకరంగా మారతాయి. తుఫాన్లు, భూకంపాలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి ప్రజలు కొనుక్కోవడానికి ఆర్థిక పరిస్థితి సరిపోక డొక్కలారిపోతాయి. భవిష్యమాలిక ప్రకారం భవిష్యత్తులో ప్రజలు ధర్మాన్ని మర్చిపోతారు. ఎందుకంటే ఆకలి మితిమీరినప్పుడే కదా ధర్మాన్ని వదిలిపెట్టేసేది. ఇక కల్కి భగవాన్ తెల్లటి గుర్రంపై వచ్చి ఆయన దుష్టులను సంహరించి ధర్మాన్ని మరోసారి స్థాపిస్తారు. కల్కి భగవాన్ జననం ఉత్తరప్రదేశ్లోని శంభాల్ గ్రామంలో జరుగుతుందని, తండ్రి పేరు చక్ర లేదా చక్రధర అవుతుందని భవిష్యవాణిలో ఉంది. ఈ యుద్ధం అయితే భయంకరంగా ఉంటుందని, గంగానది నుంచి గోదావరి వరకు రక్తమే ప్రవహిస్తుందని చెప్తున్నారు. మరి ఈ విపత్తుల నుంచి రక్షించే మార్గం ఏంటి? భవిష్యమాలిక ప్రకారం మనం వేదాలకు తిరిగి వెళ్ళి ధార్మిక జీవితం గడపాలి. భవిష్యమాలిక ప్రకారం కలియుగం ముగింపు సమయం దగ్గర పడుతున్నట్లు అనేక సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో మనుషుల జీవితం అనేక కష్టాల పాలు కాబోతుందని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో ఆ భగవంతుడికే తెలియాలి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.